ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. రాజమండ్రిలో ఒక మాల్ దగ్గర డాక్టర్ ప్రియాంకను ఇద్దరు దుర్మార్గులు కారుతో ఢీకొట్టి పారిపోయినటువంటి ఘటనలో ప్రియాంక మృతి చెందినటువంటి విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. చాలా బాధకే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కిమ్స్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది. మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి తీసుకువెళ్తా ఉన్నారు. ఈ సాయంత్రం అంత్యక్రియలకి అక్కడ ఏర్పాట్లు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చాలా బాధకు గురవుతున్నాడు ఆ తండ్రి. పోస్ట్ మార్టం సందర్భంగా అక్కడ గాంధీ ఆసుపత్రి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ మరిక ఏ తండ్రికి కూడా ఏ తల్లిదండ్రులకి ఇలాంటి శోకం రాకూడదు, అంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆ రాక్షసుల్ని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి అతను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులే కాదు, డాక్టర్ ప్రియాంకకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు నవ్వుతూ సరదాగా కనిపించే ప్రియాంక ఈరోజు మన మధ్య లేకుండా పోయిందంటే అసలు ఎవరం కూడా నమ్మలేకపోతున్నాం. చాలా బాధ కలుగుతోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు. వాళ్ళని జీవితాంతం జైల్లో పెట్టే విధంగా అంత కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టి వాళ్ళని లోపలే ఉంచండి అని చెప్పి మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వేడుకుంటున్నారు లిటరల్గా. అసలు ఈ డాక్టర్ ప్రియాంక కేసుకు సంబంధించి పిన్ టు పిన్ అసలు ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఏ రోజు ఏ టైంకి ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆగస్టు 3వ తారీఖు సాయంత్రం ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారండి డాక్టర్ ప్రియాంక స్నేహితుడు ఉమేష్ ఇద్దరు కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా పూర్తయిపోయింది. 9 గంటల ప్రాంతంలో వాళ్ళు హాల్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర ముందుకు వెళ్తున్న క్రమంలో, ఎందుకంటే సినిమా అప్పుడే క్లోజ్ అయింది కాబట్టి అందరూ కూడా ఆ వే నుంచి ఆ ఎగ్జిట్ మార్గం నుంచి బయటకు వస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ అక్కడ ట్రాఫిక్ ఏర్పడుతుంది. ట్రాఫిక్ కొంత జామ్ అయింది. కొంచెం మెల్లమెల్లగా వెహికల్స్ అన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ దుర్మార్గులు ఇద్దరు ఉన్నారో ఆండ్రూ విలియం జోసెఫ్ దుష్యంత్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, వీళ్ళు సెకండ్ షో సినిమాకి వచ్చారండి. వీళ్ళదేమో ప్రియాంక ఉమేష్ ఫస్ట్ షో సినిమా కంప్లీట్ చేసి ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటే వీళ్ళు సెకండ్ షో సినిమా కోసం లోపలికి వెళ్ళారు. లోపల చాలా గలాటా జరిగింది. అది కూడా ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీళ్ళు సెకండ్ షో సినిమాకి వెళితే వీళ్ళని లోపలికి రానివ్వలేదు, ఎందుకంటే వీళ్ళు ఫుల్ తాగేస్తున్నారు. వీళ్ళు ఇక అక్కడ గొడవ పెట్టుకునే సిబ్బందితో ఫాస్ట్గా పార్కింగ్లోకి వెళ్ళి వాళ్ళ కారు తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక బయటకు ఏదో రకంగా బయటపడిపోవాలి, పారిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ హడావులో ఉన్నారు. దట్టు వాళ్ళు ఫుల్గా తాగేస్తున్నారు. ఆ మత్తులో కన్ను మిన్ను కానరాకుండా ఒక్కసారి ఢీ కొడితే అనుకోవచ్చు, ఒకసారి ఢీ కొట్టారు, మళ్ళీ రెండోసారి ఢీ కొట్టారు, మూడోసారి ఏకంగా ఫాస్ట్గా పోనిచ్చేసి ప్రియాంక కింద పడిపోతే ఆమె తల మీద నుంచి వెనకాల మెడభాగం మీద నుంచి కారు ఎక్కేసి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడ ఆగలేదు. అరే మనం వెహికల్ని ఢీ కొట్టేసాం, పాపం అమ్మాయి పడిపోయిందని చెప్పి కనీసం ఆ విచక్షణ కూడా లేకుండా ఫాస్ట్గా వాళ్ళు పారిపోయారు. వెంటనే అక్కడ ఆ ఎగ్జిట్ గేట్ దగ్గర, ఇది 3వ తారీఖు సాయంత్రం జరుగుతుంది ఈ ఘటన. ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అలాగే సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వెంటనే రియాక్ట్ అయిపోయి ఒక వెహికల్లో దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్, స్వతంత్ర హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే చాలా బ్లీడింగ్ అయిపోతుంది. ఉమేష్ కూడా స్వల్పంగా గాయాలైనాయి. రైట్ సైడ్ ప్రియాంక పడింది, కారు ఆమె మీద నుంచి వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ ఉమేష్ పడిపోయాడు, అతనికి చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. ఇప్పుడు కనుక మీరు హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్తే మార్గ మధ్యలోనే ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ ప్రాథమికంగా కొంత ట్రీట్మెంట్ ఇద్దాం, ఈ ట్రీట్మెంట్కి ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వైద్యులు, హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు చెప్పారు. తర్వాత వెంటనే కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్పారు. ప్రియాంక తల్లిదండ్రులకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళు 3వ తారీఖు రాత్రే వెహికల్లో ఇక్కడ రాజమండ్రికి వచ్చేసారు. తెల్లవారుజామున వాళ్ళు రాజమండ్రిలోనే హాస్పిటల్లోనే ఉన్నారు. అలాగే రాత్రి వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ప్రసాద్ ఆదిత్యమాల దగ్గర యాక్సిడెంట్ జరిగింది, వీళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు, ఒకసారి ఈ కేసు సంబంధించి రండి అని చెప్పి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు అక్కడికి వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ వైద్యులతో మాట్లాడారు. ఎవరైతే స్వల్ప గాయాలతో మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడో ఉమేష్ని వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు. వాళ్ళు కావాలని చేశారు సార్, ఒక్కసారి మీరు అక్కడ సీసీ కెమెరాలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఒకసారి ఢీ కొట్టి, రెండోసారి కూడా మళ్ళీ మెల్లగా ఢీ కొట్టి, మూడోసారి ఫాస్ట్గా మా మీద నుంచి వెహికల్ పోనిచ్చారు,
వాళ్ళని వదలొద్దు, వాళ్ళు ఒక హత్య చేయాలని ఒక 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 ఆబుద్ధితోనే, ఆ ప్రవర్తనతోనే వాళ్ళ మోటివ్ అలాగే ఉంది. ఢీ కొట్టేసి చంపేసి వెళ్ళిపోవాలన్నదే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఆ విజువల్ చూస్తే అర్థమవుతుందని చెప్పి ఉమేష్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో అప్పుడు హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, తీసుకున్నటువంటి స్టేట్మెంటు, వీటిని బట్టి వాళ్ళు కేసు నమోదు చేశారు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ రోధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక 4వ తారీఖు ప్రైవేట్ హాస్పిటల్లోనే ప్రియాంక ఉంది. 5వ తారీఖు మధ్యాహ్నం తర్వాత దాదాపు 4 గంటల ప్రాంతంలో 5వ తారీఖు 4 గంటలకి రాజమండ్రి నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి ప్రియాంకని తీసుకొచ్చారు. ప్రియాంకని తీసుకొచ్చి ఐసీయూలోనే ఉంచారు, వెంటిలేటర్ మీద ఉంచారు. ఎందుకంటే ఆమెకి డైరెక్ట్ అది ఆ వెంటిలేటర్ సాయంతోనే గాలాడుతుంది, ఆమెకి శ్వాస తీసుకుంటోంది. మొత్తం మెదడు కూడా పూర్తిగా చలనం లేని స్థితిలో ఉండిపోయింది. డాక్టర్స్ 5వ తారీఖే చెప్పారు. 5వ తారీఖు రాత్రి క్లియర్గా పేరెంట్స్ కూడా చెప్పారు, మా చేతుల్లో ఏమీ లేదు, ఇక హోప్స్ అంతా దేవుడి మీదే వేయాలి, ఎందుకంటే ఆమె కనీసం రియాక్ట్ కావట్లేదు, ఆమె మెదడు ఎలాంటి స్పందన కూడా లేదు, మా చివరి ప్రయత్నంగా మేము చేస్తాం, ఇవ్వాల్సినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం, ఆ తర్వాత దేవుడి మీద భారం వేయాలి, ఇప్పటికైతే హోప్స్ లేవని చెప్పి చాలా క్లియర్గా పేరెంట్స్కి చెప్పేశారు. కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇక ప్రియాంకకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ వచ్చారు. అంతా చాలా బాధతో వాళ్ళు అసలు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. అయితే పోలీసులు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వీళ్ళని ఏ విధంగా పట్టుకున్నారంటే, అక్కడ సీసీ కెమెరా చూసి వాళ్ళు ఎటువైపు వెళ్ళారో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనేది కనుగొనే ప్రయత్నం చేశారు. ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా వాళ్ళ అడ్రస్, వాళ్ళ పేర్లు అన్నీ కనుక్కున్నారు. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఫ్లాట్లో వాళ్ళు రాలేదు, ఎప్పుడో మధ్యాహ్నం వెళ్ళిపోయారు సార్, అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు అనమాట, మధ్యాహ్నం వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలేదని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు కూడా 2 టీమ్స్ పనిచేస్తానే, ఒకటేమో హాస్పిటల్లో ఉన్నారు, ఒక టీం ఏమో వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. సో 4వ తారీఖు మధ్యాహ్నానికి రోడ్డు పక్కన వెహికల్ కనిపించింది, అందులో వాళ్ళు పడుకొని ఉన్నారు. ఈ దుష్యంత్, ఆండ్రూ విలియమ్స్, జోసెఫ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే రాత్రంతా ఫుల్గా తాగేసి ఈ విధంగా చేశారు కదా, ఇక తప్పించుకునే మార్గం లేక వాళ్ళు ఎక్కడో ఒక చోట చెట్టు కింద పడుకొని కనిపించారు. వెంటనే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు తీసుకున్నారు, తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరిచారు, రిమాండ్కు కూడా తరలించారు. కానీ ఇక్కడ ఇది 3వ తారీఖు జరిగితే 2 రోజుల తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. జస్ట్ ఒక మామూలు సెక్షన్స్ కింద, హిట్ అండ్ రన్ కేసు సెక్షన్స్ కింద కేసు పెట్టేసి ఏ విధంగా పోలీసులు కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందని చెప్పి విమర్శలు వచ్చిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడా నిర్లక్ష్యం లేదు, మేము ఆధారాలు సేకరించిన తర్వాత ఇంకా బలమైన సెక్షన్స్ జోడిద్దామని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ డిఎస్పీ గారు మాట్లాడటం జరిగింది. సో తల్లిదండ్రులకి కొంత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఆయన కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ ప్రియాంక చికిత్స పొందుతున్నప్పటికీ శనివారం రోజు రాజమండ్రి వెళ్ళి మళ్ళీ ఒకసారి పోలీసులతో మాట్లాడటం జరిగింది. మాకు ఎలాగైనా న్యాయం చేయండి, చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి, వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్లో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రియాంకకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాల్సిందే, ఇంకొక ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇలాంటి బాధ, ఇలాంటి క్షోభ కలగకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు పోలీసుల దగ్గర కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడిన పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి నుంచి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత, అక్కడ రూరల్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాసు, వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు, మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రియాంకకే న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రియాంక తండ్రికి హామీ ఇవ్వడంతో ఆయన కొంత ధైర్యంగా మళ్ళీ హైదరాబాద్ వచ్చినటువంటి పరిస్థితుంది. హైదరాబాదులో ఇక డాక్టర్స్ హోప్స్ లేవని చెప్పారు. ఆదివారం నిన్న మధ్యాహ్నం 3:25 ఆమె తుది శ్వాస విడిచింది, ఆమె చనిపోయింది. ఇంకా ఉన్న 1% కూడా హోప్స్ అన్నీ కూడా కోల్పోయింది, మొత్తం చనిపోయిందని చెప్పి వైద్యులు అధికారికంగా ప్రకటన చేశారు. ఇక ఆ తర్వాత రాజమండ్రిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఆ కళాశాలలో ఎక్కడైతే ఆమె పీజీ చదువుతుందో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధించినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా వచ్చి మీడియాతో మాట్లాడారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శ్రీనివాస్ వచ్చారు, అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రి వాకిటి శ్రీహరి కూడా వచ్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మీరేం అధైర్యపడకండి అని చెప్పారు. ఇక పోస్ట్ మార్టం పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ ఏ క్లాస్ పూర్ ఏదైతే ఉందో జోగులాంబ గద్వాల్ జిల్లా, అక్కడికి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ తండ్రి చెప్పాడు, యాక్చువల్గా శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ మా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా గతంలో వాళ్ళకు ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది, ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఏక్లాస్పూర్లో
డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మా పూర్వీకుల అంత్యక్రియలు కూడా వ్యవసాయ క్షేత్రంలో చేసినటువంటి సెంటిమెంట్ ఉంది కాబట్టి అక్కడే చేస్తున్నామని చెప్పారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక చిన్ననాటి స్నేహితులు కూడా చాలా బాధతో కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఊరికి వచ్చినా సరే వీళ్ళది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా సంబంధించి వాళ్ళు, కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కర్నూలులో ఉన్నారు కొన్ని రోజులు. యాక్చువల్గా వాళ్ళ సొంత గ్రామం ఐజా మండలం ఏక్లాస్పూర్ అనమాట. సో అక్కడ ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులందరూ కూడా డాక్టర్ ప్రియాంకకు సంబంధించి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు, తన ఊరు వచ్చినప్పుడు ఏ విధంగా మాతో కలిసి ఉండేది, కలిసి మేమందరం కూడా ఏ విధంగా తిరిగేవాళ్ళం, ఇవన్నీ కూడా ఆ జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ కేసులో క్లియర్గా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళు చంపే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారి వెహికల్ని ఢీ కొట్టిన తర్వాత వాళ్ళు ఆగి ఉంటే వాళ్ళు ఆ మోటివ్తో లేరనేది కూడా అర్థమవుతుంది. కానీ 3 సార్లు వరుసగా 3 సార్లు ఢీ కొట్టి మీద నుంచి వెహికల్ పోనిచ్చారంటే వీళ్ళ ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నా ముందు ఎవరున్నా సరే మనల్ని ఎవడో ఏమి చేయలేడు, మనం తోసుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఒక ఆ ఇంటెన్షన్, ఆ మైండ్ సెట్ వాళ్ళలో ఉంది అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా బలమైనటువంటి సెక్షన్స్ ఆ దుష్యంత్ మీద, ఆ విలియం జోసెఫ్ మీద పోలీసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది స్పందించారు. 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఆ కుటుంబానికి ప్రకటించిన పరిస్థితుంది. సో 20 లక్షలు ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా పోయిన ప్రాణం అనేది తిరిగి రాదు. కానీ వాళ్ళు కోరుకునే న్యాయం ఒకటే, ఎవడు కూడా తాగి రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ఒక హింసాకాండ చేద్దాం, మారణకాండ చేద్దాం, చంపేద్దాం అన్న వాడికి అలాంటి ఆలోచన రాకుండా మరింత కఠినంగా శిక్షిస్తే తప్ప, ఈ విధంగా చేస్తే వీళ్ళకి జీవితాంతం జైల్లోనే ఉంటారు, బయటికి రారు అన్న ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వగలిగితే గనక అదే ప్రియాంకకి న్యాయం జరిగినట్టు ఉంటుంది అని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే ఎంత బాధ ఉంటుంది చూడండి. సో ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు, ఆ 20 లక్షల రూపాయల చెక్కును కూడా ఇప్పుడు స్వగ్రామం ఆ ఏక్లాస్పూర్ ఎక్కడైతే అంత్యక్రియలు జరుగుతాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ చెక్కుని అందించడానికి టీజీ భరత్ కూడా అటువైపుగా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ తల్లిదండ్రుల గుండె కోత, కడుపు కోత ఎవరూ తీర్చలేనిది. సో ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మోటివ్తో, ఇలాంటి ఇంటెన్షన్తో, ఇలాంటి మైండ్ సెట్తో ప్రవర్తించే వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా బలమైనటువంటి సెక్షన్స్ కూడా పెట్టాలి. బలమైన సెక్షన్సే కాదు, చట్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి మరొకడు ఈ విధంగా చేయకుండా ఉండే విధంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇది డాక్టర్ ప్రియాంక కేసుకు సంబంధించి పూర్తి సమాచారం. కానీ ఆ తల్లిదండ్రులు అయితే ఇంకా ఏడవని రోజుంటూ లేదు. ఎందుకంటే ఆ స్పాట్లోనే ప్రియాంకకి నిజంగా తనువు చాలించుంటే కనుక ఆ 1 రోజు 2 రోజులనేమో, కానీ వారం రోజుల పాటు ఏడ్చి వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అనమాట. సో డెఫినెట్గా నిజంగా ఈ వార్త చెప్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, చాలా బాధ కలుగుతోంది. డాక్టర్ ప్రియాంక డాక్టర్ ప్రియాంక ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి మొన్న నేను హాస్పిటల్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, ఈ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఊర్లోనే ఒక హాస్పిటల్ పెట్టేసి ఆమెకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కలలుగన్నది. కానీ ఇప్పుడు ఆ పెద్ద కూతురంట, మొత్తం 3 బిడ్డలు, 3 కూడా అమ్మాయిలే, పెద్ద కూతురు ఈ ప్రియాంక. ఈ విధంగా జరగటం అనేది చాలా బాధాకరం, అసలు ఎవరు కూడా ఊహించినటువంటి ఘటన అని చెప్పి వాళ్ళందరూ ఆమె తాలూకు జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి దుర్మార్గుల్ని నిజంగా ఏం చేయాలి? ఈ విధంగా తాగి రోడ్ల మీదకి వచ్చి ఒక మారణకాండ చేసేటువంటి ఇలాంటి వెధవల్ని ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్? వాళ్ళు బలమైన సెక్షన్స్ పెట్టారని చెప్తా ఉన్నారు. ఏదో ఒక రోజు బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తారు, మళ్ళీ నార్మలే. మళ్ళీ తాగేసి రోడ్ల మీదకి వచ్చి ఎవరినోకుండా చంపే పరిస్థితి ఉంటుంది. తాగి అసలు రోడ్ల మీద రాకుండా ఉండేందుకు బలమైన చట్టం కావాలి కదా, ఇది అందరూ మాట్లాడుతున్నది. సో డెఫినెట్గా దీని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.